కార్యక్రమం కొనసాగుద్ది అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందాక మా జానయ్య గారు చెప్పారు, అధిక కెమికల్స్ వాడటం వల్ల వచ్చే అరిష్టాలు, వాటి గురించి నేను జోలికి పోను. కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గోపి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు. దాన్ని కంటిన్యూగా కొనసాగించి రైతులను చైతన్యవంతం చేసి నేషనల్ ఫార్మింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి 1,00,000 కోట్లు రైతు భరోసా, రుణమాఫీ అనేక కార్యక్రమాల మీద ఈ రోజు వరకు ఖర్చు పెట్టగలిగాం. మీరు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం పచ్చగా ఉంటే ఆదాయం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ రావాలి. అందుకనే 2047 కల్లా మేము $400 బిలియన్ ఆదాయం వచ్చేటట్టుగా రైతులు ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం. దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యుడు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ను ప్రోత్సహిస్తున్నాం. తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా నెల్మెట్లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా